అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమ శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వచ్చేసా మరొక అద్భుతమైన పురాతనమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చేసా. శ్రీ చండికాంబ సహిత స్వయంభూ సోమేశ్వర స్వామి దేవాలయం. ఇది దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాల నాటి ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. చాలా మటుకు నేను చూసిన దేవాలయాల్లో శిథిలావస్థలోనే ఉన్నాయి. అందరము తలా ఒక చెయ్యి వేసి ఆ దేవాలయాలని కాపాడుకుందాం. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. ఎంతో పురాతనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం. నాతో రండి. శ్రీ చండికా సహిత సోమేశ్వర స్వామి దేవస్థానం, కొలనుపాక. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఉన్న అతి పురాతనమైన ఆలయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ దేవాలయము యాదగిరి గుట్టకు 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయము 4000 సంవత్సరాల నాటి పురాతనమైన దేవాలయము. అలాగే ఇక్కడ మనం జైన మందిరం 2000 సంవత్సరాల నాటిది కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది. నా ఛానల్ని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాతనమైన దేవాలయాలని, కనుమరుగైపోతున్న ఆలయ ప్రతిభలని, వాటి చరిత్రలని మా ఛానల్లో మీకు చూపించడం జరుగుతుంది. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే చాలామందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ దేవాలయంలో ఎత్తైన ద్వారము, ఎంతో శిల్పకళ మనకి కనబడుతుంది. దేవాలయానికి వెళ్లే ముందే ఇక్కడ అపురూపమైన శిల్పకళను మనం చూడవచ్చు. చాలా ఎత్తైన రాతి ద్వారాన్ని దాటుకొని ముందుకు రావాల్సి ఉంటుంది. లోపల అడుగు పెట్టగానే ఒక మండపం కనపడుతుంది. ఈ మండపంలోనే తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాలన్నీ పొందుపరిచారు. ప్రధాన గర్భగుడిలోకి వెళ్లే ముందు ఇక్కడ నంది మండపం అయితే మనకు కనపడుతుంది. చాలా అద్భుతంగా నల్లరాతితో చేసిన నందిని మనం దర్శించుకోవచ్చు. ఇక తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాలనైతే మనం ఇప్పుడు దర్శించుకుందాం. దీనినే మ్యూజియం అని కూడా అంటారు. ఇక్కడ మనకు కన్నడతో రాసిన శిలా శాసనాలైతే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, సిమెంట్ దిమ్మెలు కట్టి కన్నడలో రాసి పొందుపరచడం జరిగింది. మనము ఇప్పుడు చూస్తున్న విగ్రహాలన్నీ తవ్వకాలలో బయటపడినవే. ఏ విగ్రహము ఎన్నవ శతాబ్దం నాటిదని కూడా ఇక్కడ రాసి పెట్టారు. ప్రతి విగ్రహము, ఆ విగ్రహం ఏమిటి, ఏ శతాబ్దంలో దొరికింది, ఎవరు కట్టారు అనేది కూడా ఇక్కడ మనకు రాసి పెట్టారు. ఇవన్నీ 10 నుండి 11వ శతాబ్దం నాటి విగ్రహాలన్నీ ఇక్కడ రాసి పెట్టున్నాయి. ఎంత గొప్ప గొప్ప విగ్రహాలు! అప్పట్లోనే ఎంత చక్కగా విగ్రహాలను తయారు చేసి పెట్టారు. కానీ ఇప్పుడైతే పూర్తిగా శిథిలావస్థలోనే ఉంది ఈ దేవాలయం. ఇవన్నీ తవ్వకాలలో ఇటీవలే బయటపడ్డాయట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చూస్తారని మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ఎంతో అద్భుతమైన శిల్పకళ ఇది. ఇంత అద్భుతమైన కళ భూమి లోపల తవ్వకాలలో బయటపడ్డాయట. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలైతే మనకు కనపడుతున్నాయి. కానీ ఒక్కొక్క విగ్రహం విరిగిపోయి మాత్రం ఇక్కడ మనకు కనపడుతుంది. ఎంతో అద్భుతమైన అపురూపమైన విగ్రహాలను ఇక్కడ మనం చూడొచ్చు. కొలనుపాక ఈ దేవాలయం దాదాపుగా 400 సంవత్సరాల నాటి
చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం. ఒకప్పుడు ఈ ఆలయం దైవశక్తితో, శిల్పకళా వైభవంతో, భక్తుల రాకపోకలతో దీప్తమానంగా వెలిగిన దేవాలయం. కానీ నేడు ఆ మహిమాన్విత ఆలయం శిథిలావస్థలో విగ్రహాలు విరిగిపోయి రాళ్ల మధ్య దాగిపోయిన దైవ వైభవం కనిపిస్తే మనసు చీలిపోతుంది. ఇవి కేవలం రాళ్ళు కావు, ఇవి మన సంస్కృతి, మన ఆత్మ గౌరవం, మన విశ్వాసానికి సాక్ష్యాలు. ఈ విరిగిన విగ్రహాలను చూసినప్పుడు దేవుడు ఇక్కడ లేడా అనే కాదు, మన బాధ్యత ఎక్కడ ఉంది అన్న ప్రశ్న మనల్ని వేధించాలి. ఇలాంటి దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం, సమాజం, ప్రతి హిందువు తమ వంతు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఆలయ రక్షణ కాదు, మన ధర్మ పరిరక్షణ. శివుడి ఉపాలయం ఎదురుగానే వీరభద్రస్వామిని మనం దర్శించుకోవచ్చు. అంటే శివుడు వీరభద్రస్వామిగా అవతారమెత్తిన రూపం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీ సోమేశ్వర స్వామిని మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాం. 10వ శతాబ్దం నాటి దేవాలయం ఇది. ఇంకా శిథిలావస్థకు చేరడానికి సిద్ధంగా ఉంది ఈ దేవాలయం. ఆలయానికి వెళ్ళగానే మనకు పెద్ద నంది విగ్రహం అయితే కనబడుతుంది. ఇక్కడ లేని నంది విగ్రహాలు, శివలింగాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. చాలా ఎత్తులో ఉన్న నందీశ్వరుడు మరియు శివలింగం మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ కొలనుపాకలో, మన తెలంగాణలో ఇంత అద్భుతమైన దేవాలయాలున్నాయని నమ్మశక్యంగా కూడా లేదు కదా. అందుకే ఈ వీడియోకి లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. ఇంత అద్భుతమైన దేవాలయం మన తెలంగాణలో ఉందని అందరికీ తెలుస్తుంది. ఈ దేవాలయం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి. మన సంస్కృతిని, మన దేవాలయాలని మనం కాపాడుకుందాం. ఇక్కడ స్వామివారి పాదాలు మనం దర్శించుకోవచ్చు. చూసారా ఎంత అద్భుతమైన దేవాలయమో. పూర్తిగా రాతితో నిర్మించబడిన దేవాలయం ఇది. సోమేశ్వర దేవాలయం లోపలికైతే గర్భగుడిలోకైతే వచ్చేసాం. ఇదే ప్రధాన ఆలయంలోని గర్భగుడి ప్రాంగణం. ఇక్కడ కూడా మనకు శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీయనీయరండి. కాకపోతే నేను రిక్వెస్ట్ చేశాను నా ఛానల్ ద్వారా అందరికీ చూపించాలి అని, దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు లోపల స్వయంభుగా వెలిసిన సోమేశ్వర స్వామి దర్శనం. ఈ సోమేశ్వర స్వామి ఆలయం పక్కనే మనకు చండీమాత కూడా దర్శనమిస్తుంది. ఈ బొజ్జగనపయ్యని దర్శించుకొని చండీమాతని దర్శించుకుందాం. ఈ అమ్మవారిని గర్భగుడిలో దర్శనమైతే చేసుకుందాం రండి. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. అమ్మవారిని దర్శనం చేసుకోగానే తప్పకుండా లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. జై భవానీ. ఇక్కడ అమ్మవారికి ముడుపులు కడతారు. ధర్మబద్ధమైన కోరిక మనసులో అనుకొని ఇక్కడ ముడుపులు కడితే కోరిక తప్పకుండా నెరవేరుతుందట. ఈ దేవాలయం అంతా చాలా మటుకు అద్భుతమైన శిల్పకళతోనే ఉంది. ఇక్కడ అన్ని శివలింగాల కంటే ఇక్కడ ఒక ఆలయంలో మనకు ఒక అరుదైన దృశ్యం కనపడుతుంది. ఈ దేవాలయంలోనే ఎందుకు అరుదైన శివలింగం కనపడుతూ ఉంది? ఆ శివలింగానికి ప్రత్యేకత ఏమిటి అంటే రండి చూద్దాం. ఇక్కడ ఒకే శివలింగం పైన 1000 శివలింగాలు ప్రతిష్టాపన చేయబడ్డాయట. ఈ ఆలయం నిర్మిస్తున్నప్పుడు 1000 శివలింగాలు తక్కువ అవడంతో ఒకే శివలింగం పైన 1000 శివలింగాలు చెక్కించబడి ప్రతిష్టాపన చేశారు. ఈ 1000 శివలింగాలతో మొత్తం 1,001 శివలింగాలైతే ఈ ఆలయ ప్రాంగణంలో నిర్మించినట్టు శిలాశాసనాలైతే చెబుతున్నాయి. నేను హిందువులందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, కులం, వర్గం, ప్రాంతం అన్న భేదాలు మరచి
అందరం ఒకటిగా ముందుకు రావాలి. ఈ దేవాలయాన్ని మళ్ళీ దైవ వైభవంగా నిలబెట్టాలి. రాబోయే తరాలకు మన చరిత్రను గర్వంగా చూపించగలగాలి. ఇది ఒక ఆలయ అభివృద్ధి కాదు, ఇది హిందూ ధర్మ పునరుజ్జీవనం. ఈరోజు మనం కదలకపోతే రేపు మన పిల్లలకు చూపించడానికి ఏముంటుంది? రండి, కొలనుపాక దేవాలయాన్ని మళ్ళీ మహిమాన్విత దేవాలయంగా తీర్చిదిద్దుదాం. ఇదే మన ధర్మం, ఇదే మన బాధ్యత. జై సనాతన ధర్మం. మళ్ళీ ఒక పురాతనమైన దేవాలయంతో మీ ముందుకొస్తాను. సర్వేజన సుఖినో భవంతు.